సాఫ్ట్వేర్ లో ఎన్ని కష్టాలు పడుతున్నా ఎవ్వరు ఈ విషయాన్ని బయట పెట్టారు. అది ఒక స్లో పాయిజన్ లాంటిది, మిమ్మల్ని బర్న్ అవుట్ చేసేస్తోంది. మరి ఆ స్లో పాయిజన్ ఏంటో మీ క్లారిటీ రావాలి అంటే ఇప్పుడే వినేయండి, ఫాలో చేసేయండి. అనగనగా ఒక ఏనుగు ఒక స్టార్టప్ కంపెనీ పెట్టింది. ఒక ఉడతని ఒక చీమని రిక్రూట్ చేసుకుంది. ఉడతకి చీమకి పాపం క్లాక్ వాచింగ్ తెలీదు, పాలిటిక్స్ తెలియదు, కేవలం ప్యాషన్. ఒక్క ప్యాషన్ తో 12 గంటలు పనిచేయడం మొదలెట్టాయి. బిజినెస్ పీక్స్ కి వెళ్ళింది, ప్రాఫిట్స్ కూడా అమితంగా వస్తున్నాయి. అప్పుడే ఏనుగుకి అత్యాశ కలిగింది. కంపెనీని ఇంకా గ్రో చేయాలి, దానికి ఒక ప్రాసెస్ ఉంటే బాగుండు అని ఒక డేగాని సూపర్వైజర్ గా తీసుకొచ్చింది. డేగా వచ్చి రాగానే అప్డేట్స్ కావాలి, రిపోర్ట్స్ కావాలి, కేపీఐస్ కావాలి, వాళ్ళిద్దరి వర్క్ షెడ్యూల్స్ కావాలి. ఇవన్నీ చేయటానికి నాకు ఒక అసిస్టెంట్ కావాలి అని ఒక నక్కని అసిస్టెంట్ గా హైర్ చేసుకుంది. ఇదంతా చూసిన ఏనుగు ఇవన్నీ మానిటర్ చేయడానికి ఒక మేనేజర్ ఉంటే బాగుండని ఒక గాడిదని మేనేజర్ గా అపాయింట్ చేస్తుంది. మెల్లమెల్లగా అసలు పని కంటే ఈమెయిల్స్ అని, ప్రెజెంటేషన్స్ అని, రిపోర్ట్స్ అని, మీటింగ్స్ అని ఇవన్నీ ఎక్కువైపోయాయి. పాపం ఆ ఉడతా చీమ అసలు పని చేసుకోలేక, అందరికీ ఆన్సర్లు చేయలేక శారీరకంగా మానసికంగా నలిగిపోయేవారు. ఎంత చేసినా ఏ మాత్రం గ్రోత్ కనపడకపోగా ప్రాఫిట్స్ కూడా పడిపోయేసరికి ఏనుగు కంగారు పడి ఒక రాబందుని కన్సల్టెంట్ గా అపాయింట్ చేసుకుంది. ఆ రాబందు అంతా స్టడీ చేసి ఇక్కడ పని కంటే కూడా ఎంప్లాయీస్ చాలా ఎక్కువైపోయారు అని చెప్పింది. ఏనుగు మొదట ఆ ఉడత చీమల్ని పనిలోంచి తీసేసింది. పాపం ఆ ఉడతకి చీమకి పాలిటిక్స్ తెలియదు, గేమ్స్ ప్లే చేయడం తెలియదు, కష్టపడి జాయితీగా పనిచేయడం మాత్రమే తెలుసు. ఈ కథ మీదే అయితే ఎస్ అని కామెంట్ చేయండి. మీ జీవితంలో కష్టపడే ఉడత చీమలు గాని ఉన్నట్టయితే వాళ్ళని ట్యాగ్ చేయడం మర్చిపోకండి.